హోలీ పండుగ అంటే చిన్నప్పుడు జరుపుకుందే, ఇవాళ రేపు జరుపుకునే పండుగ అసలు హోలీయే కాదు, ఆ రోజులే బాగుంటున్నాయి. తిన్నా తినకుండా పాత బట్టలు ఎక్కడున్నాయో చూసి అవి వేసుకొని యుద్ధానికి స్టార్ట్ అవుతున్నాయి. అదేందో తెలియదు కానీ ఆ రోజు జ్వరం వస్తుంది అందరికి. ఒక్కొక్కని ఇంటి ముందర పోయి అరే బయటికి రానరా అంటే ఆంటీ బయటికి వచ్చి నానా వానికి జ్వరం వచ్చింది రా అని అయితే పక్కా అంటుండే. ఎత్తనోట్ల వేసి అని బయటికి తీసుకొస్తుండే, దెబ్బకి జ్వరం పోతుండే. కిరాణం షాప్ ఆంటీ అంకుల్ కి పండుగ, గుడ్ల వర్షం కురుస్తుండే ఆ రోజు. సునేర్ ఇంకా సిల్వర్ కలర్ దొరుకుతుండే, అది కొంచెం తీసుకొని చేతులు వేసుకొని వాటర్ పోసి రుద్ది ముఖానికి రుద్దితే ఎర్రగా. సాయంత్రం ఎప్పుడు అదే అవతారంతో ఇంటికి పోతే పొట్టు పొట్టు తిడుతుండే ఇంట్లో. మా ఇంట్లో అయితే నాకు సబ్బు కూడా ఇవ్వబోతుండే, బట్టల సబ్బు ఇస్తుండే స్నానం చేసుకోరా అని. తెల్లారి స్కూల్ కి పోతే ముఖం చూస్తే అర్థమవుతుంది ఎవరు ఎక్కువ హోలీ ఆడిండా అని. మళ్ళా కౌంటర్ చేస్తుండే నీకెన్ని గుడ్లు పడ్డాయి నాకెన్ని గుడ్లు పడ్డాయి అని. ఆ రోజులే వేరే. ఇవాళ రేపు హోలీ అంటే ఏం లేదు, డొల్లా 500-1000 రూపాయలు పెట్టి ఈవెంట్ టికెట్ కొనాలి, ఆడికి పోయి ఎంజాయ్ చేయాలి. అదే డీజే, అదే డాన్స్, అవే 4 స్టెప్పులు. ఐ క్వశ్చన్ యూ, వేర్ ఇస్ ద వైబ్ మ్యాన్, వేర్ ఇస్ ద ఎంజాయ్మెంట్? సే టు యువర్ ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా గుర్తు చేయండి హోలీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో.